సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకొని పోతుంది. బనగానపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారసాని రామిరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తూ ఉంది? ఈరోజు మీరే మన కోయలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి 1645 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఒక కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు కూడా అందినాయి. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజలు జేజేలు పలుకుతూ ఉన్నారు. మీకు 5 సంవత్సరాలుగా మాకు ఇన్ని పథకాలు వచ్చినాయి, ఇన్ని లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. కాబట్టి మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అని చెప్పి తప్పకుండా మాకు 2 ఈ యొక్క ఎంపీకి, ఎమ్మెల్యేకి 2 కూడా మీకు తప్పకుండా వేస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలన మళ్ళీ రావాలని చెప్పి కొంతమంది ఈ బీజేపీ అదేవిధంగా మతతత్వ శక్తులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రతిదానికి కూడా మాకు సంబంధం లేని విషయాల్లో కూడా సంబంధం అంటగట్టి ఈరోజు ఏదో విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు అన్నీ కూడా వాస్తవాలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో నీతివంతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రతి రూపాయి కూడా ఒక అకౌంటబిలిటీ చేసినారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఈరోజు ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందినాయి. అభివృద్ధి మరి ఎక్కడా కూడా కుంటుపడలేదు. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, పైప్ లైన్లు అయితేనేమి, అన్ని గ్రామాలకు ఈరోజు నాడు కింద స్కూళ్ళు అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి అన్నీ కూడా డెవలప్ చేసినాం. ఈరోజు ఇంకా ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇది ఈ యొక్క డెవలప్మెంట్ అనేది అది నిత్యము ఉంటుంది. కాకపోతే ఇంకా కొన్ని చేయవలసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఎన్నికల తర్వాత కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా మా ఎంపీ గారి సహకారంతో ఈరోజు నంద్యాల దగ్గర నుంచి ఈ యొక్క నొస్సం వరకు కూడా ఈరోజు ఈ యొక్క హైవే లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 600 కోట్లు త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఎంపీ గారి సహకారంతో ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, ఈ విధంగా ఏదన్నా ఈ నీటి సమస్య ఉంటే ఎమ్మడే స్పందించి ఎంపీ గారు కూడా బాగా మాకు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా పేదవాళ్ళు. ఈరోజు ఇది పేదల ప్రభుత్వం. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పేదవాడు గెలుస్తాడు. అదేవిధంగా ఈరోజు ఒక ధర్మానికి అధర్మానికి యుద్ధం. ఈరోజు ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందజేసినాం. కాబట్టి మరి ఈరోజు ధర్మంగా ప్రతి ఒక్కరిని కూడా మాకు ఓటు అడిగే హక్కు ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీరు ఏం చేసినారు, గతంలో 5 సంవత్సరాలు ఏం చేసినారంటే తెల్లముఖం వేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మేము ఫలానా సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ఫలాని అభివృద్ధి చేసినాం, మేము చేసిన అభివృద్ధి ఈ విధంగా ఉంది, మేము ఇన్ని లక్షల రూపాయలు మీ గ్రామానికి ఇన్ని కోట్లాది రూపాయలు ఈ విధంగా ఇచ్చినాం, ఈ పథకాలు ఇచ్చినాం, ఈ ఆసరాకి ఇచ్చినాం, ఈ అమ్మఒడికి ఇచ్చినాం, ఈ చేతికి ఇచ్చినాం, ఈ చేదోడికి ఇచ్చినాం, వాహన మిత్రకి ఇచ్చినాం అని చెప్పి అన్ని పథకాలు కూడా చదివి వివరిస్తూ ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ మెటీరియల్ లేదు. 5 సంవత్సరాల్లో కేవలం రంజాన్ తోఫాలు, సంక్రాంతి కానుకలు, ఉగాది కానుకలు తప్ప ఏది ఇచ్చింది లేదు. మరి ఏది ఇచ్చింది లేదు కాబట్టి ఏది చెప్పలేకున్నారు. ఇదే మేము ఇచ్చినాం కాబట్టి ఈ పథకాలు ఇచ్చినాం, ఈ అభివృద్ధి చేసినాం, ఈ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి మేము చెప్పి ఓటు అడుగుతా ఉన్నాం. ఓటు అడిగే హక్కు కానీ, ఓటు ఏమని అడిగే హక్కు కానీ మాకు మాత్రమే ఉంది. ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే ఇది ఉంది. కాబట్టి ఈరోజు మా గెలుపు అనేది నల్లేరు మీద నడకలాంటిది. తప్పకుండా ఎంపీ గారు, ఎమ్మెల్యే, నేను తప్పకుండా ఈ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని నిన్ను చంపేస్తే అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి? వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే ఈరోజు ఒక కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ అన్ని తేడా లేకుండా ఈరోజు అన్ని వర్గాల వరకు మేము ఇచ్చినాం. కానీ వాళ్ళకి ఎందుకు ఆ నోటి నుంచి ఆ పదాలు వస్తూ ఉన్నాయో ఈరోజు ప్రజలు తీర్పిస్తారు. ఎందుకంటే తొందరలోనే వచ్చే నెల 17వ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి దుష్టులకు, ఎందుకంటే ఇటువంటి కిరాతకులకు మళ్ళీ ఓటేసి ఈరోజు మాకు అన్ని ఈ యొక్క పథకాలు ఇచ్చే నాయకుడిని మేము దూరం చేసుకుంటామా? ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎవరు ఏమనేది తెలుసు. ఈరోజు
చంపుతాము పొడుస్తాము. ఇప్పటికే మరి రాళ్ల దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈరోజు ప్రజానాయకుడు, మరి జననేత, జనమెచ్చిన నాయకుడిని ఆయన జోలికి పోతే ఈరోజు లక్షలాది గుండెలు ఊరుకోవు, లక్షలాది చేతులు మాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చంపుతా ఉంటే మేమేమి గాలు దొరుకుని ఊరికిండే పరిస్థితి లేదు. దీనికి ఎందుకంటే ఇది ఎన్నికల టైంలో ఒక 74 ఏళ్ళ ముసలోడు ఆ విధంగా మాట్లాడితే ఇంకా యువకులు ఏ విధంగా ఉంటుందో మరి రెచ్చిపోతే పరిస్థితి అసలు వాళ్ళు ఈ రోడ్ల వెంట కూడా తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు సమయంతో ఈరోజు మా నాయకులకు కానీ మేము కానీ చెప్పి వాళ్ళు ఒకవేళ అనవసరంగా ఏదో విధంగా గొడవలు సృష్టించి ఈ యొక్క రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ గమనిస్తూ ఉన్నారు, ఈరోజు అభివృద్ధి గమనిస్తూ ఉన్నారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఎందుకంటే ఎక్కడ కూడా దౌర్జన్యాలకు తావు లేకుండా ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఈ 5 సంవత్సరాల్లో మనం కల్పించినాం. ఈ యొక్క ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గం ఫ్యాక్షన్ నియోజకవర్గం, అటువంటి చోట కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కానీ, వైసీపీ కానీ, మిగతా పార్టీలు కానీ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం నచ్చింది, ఈ ప్రభుత్వానికి ఓటేస్తామని చెప్తున్నారు. ఏదో మేము చంపుతాము, జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతాము, రామిరెడ్డిని చంపుతాము అంటే ఎవరు బెదిరిపోయే వాళ్ళు లేరు. ఇది ఎప్పుడైనా అందరూ పుట్టుక చావు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బెదిరింపులకు, ఈ యొక్క తాటాకు చప్పులకు ఎవరు భయపడరు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు. ఆయన ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పొంది మళ్ళీ ఈరోజు కొన్ని పథకాలు కూడా పెంచడం జరిగింది. దాని ద్వారా ఇంకా లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మా పార్టీకి ఇంకా బూస్టప్ కూడా రావడం జరిగింది. తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమితో మేనిఫెస్టో వదలడం జరిగింది. దానికి బీజేపీ కూడా దూరంగా ఉంది. అసలు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా బీజేపీ ఇష్టపడడం లేదు. ఈరోజు చూస్తున్నాం, ఎలా చూడాలి? ఈరోజు మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన గ్రంథం. ఈరోజు ఒక ఖురాను, ఒక బైబిలు, ఒక భగవద్గీత లాంటిది. మేము ఎంతో పవిత్రమైన గ్రంథంలాగా ఈ యొక్క మేనిఫెస్టోను చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, గతంలో బీజేపీ ఇద్దరు కూడా అలయన్స్ ఉండి కూడా మేనిఫెస్టో ఇచ్చినారు. దానికి విలువ లేదు. ఎందుకంటే ఈరోజు ఒక వెబ్సైట్ నుంచే వాళ్ళు తొలగించేసినారంటే అసలు వాళ్ళు విలువలేని, ఇప్పుడు సూపర్ 6 అని పెట్టినారు. ఈరోజు మళ్ళీ సూపర్ 6 రద్దు చేసి మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఉంటున్నారు. వాళ్ళు చెప్పిన దానికే వాళ్ళ మాటకే వాళ్ళకు విలువ లేనప్పుడు ఇంకా ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? వాళ్ళకు విలువే లేదు. ఈరోజు బీజేపీ చెప్తా ఉంది, బీజేపీ అన్యాయంగా ఈరోజు ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మరి వాళ్ళు కూడా అదే పందాలో పోతా ఉన్నారు. ఏదో విధంగా ముస్లిమ్స్ను మరి వాళ్ళను ఇబ్బంది పెట్టాలనేది కూడా ఆలోచన ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ముస్లింలకు అండగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము ముస్లింల తరఫున పోరాడి ఆ 4% రిజర్వేషన్ అనేది ఎక్కడ కూడా రద్దు కాకుండా కేంద్రం యొక్క మెడలు వంచైనా సరే మేము మా ముస్లింల హక్కులను పోరాడతామని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తాము. ప్రస్తుతం మనతో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? ఆయన మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? ఇప్పుడే చూస్తున్నావు కదా, ఇప్పుడు గుల్లదుర్తి గ్రామం రావడం జరిగింది. ప్రపంచాన్ని ఇది ఒక గుల్లదుర్తి. ప్రతి ప్రజలు కూడా మన సీఎం జగన్మోహన్ రావాలి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడే మన ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీ కూడా జరిగింది. ప్రతి చోట కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. డెఫినెట్గా మన జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలే మళ్ళీ గెలిపిస్తాయని చెప్తా ఉన్నారు. టీడీపీకి ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, బనగానపల్లె.